సో 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి 'కాలరే ఎత్తరా' అనే ఒక సాంగ్ వచ్చింది. సాంగ్ బాగుంది బ్రో. నాకైతే మాత్రం సాంగ్ చాలా బాగా నచ్చింది. లిరిక్స్ గానీ, సెకండ్ బీట్ ఉంటది చూసారా? 'మజాలే మజాలే డ్రింకింగ్ డ్రింకింగ్' అని కూడా అది మస్తుంది అనిపించింది. అండ్ లైక్ మ్యూజిక్ మంచిగా అనిపించింది. నాకు తెలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి వచ్చిన 3 సాంగ్స్‌లలో ఈ సాంగ్ టాప్ అని చెప్తా. దీని తర్వాత 'దేఖ్ లేంగే సాలా', దాని తర్వాత 'మేడ ముట్టుకుంటే'. 'మేడ ముట్టుకుంటే' అసలు వద్దు, దాన్ని ముట్టుకోవద్దు మనం, అంత దారుణమైన సాంగ్. ఈ సాంగ్‌లో నాకు నచ్చినది ఇంకోటి ఏంటంటే లొకేషన్. అదైతే వాళ్ళు సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్ ఆ లొకేషన్ పెట్టుకున్నారో మస్తుంది. అక్కడ జనాలు నింపడము అదంతా మస్తు అనిపించింది. కలర్ఫుల్‌గా ఉంది. మంచిగా అనిపించింది. అక్కడ వరకు సూపర్ అనిపించింది. పాట వేరే లెవెల్ ఉంది. సూపర్ వైబ్ ఉంది. డాన్స్ ఏంటి? ఆ డాన్స్ ఏంటి? అర్థం కాలేదు అసలు. పవన్ కళ్యాణ్ గారికి ఆ స్టెప్స్ ఏంటి? అక్కడ వచ్చే బీట్ ఒకటుంది. డాన్స్ చేసే బీట్ ఒకటుంది. అండ్ ఆల్సో నాకు ఇంకో తేడా కొట్టేది ఏంటంటే అందరూ అంతాక్షరి బ్యాచ్ ఉందాడ. ఏంటి? వాట్ ఈస్ ద థింకింగ్? అంటే లైక్ ఐటెమ్ సాంగ్ లాంటిది లేదని చెప్పారు సినిమాలో. బట్ వీళ్ళందరూ ఉన్నారు. ఏమో ఇది ఐటెమ్ సాంగ్ అని చెప్పలేం గ్యారంటీగా. బట్ స్టిల్ ఏమో నాకైతే మాత్రం అది ఒక్కటే తేడా కొడుతుంది గ్యారంటీగా. లైక్ డాన్స్ అయితే మాత్రం 'దేఖ్ లేంగే సాలా' కోసం ఓకే. ఏదో వెళ్తుందిలే అనుకోవచ్చు. కానీ బట్ దీంట్లో టూ మచ్. నాకు సాంగ్ డాన్స్ అయితే మాత్రం అంతేం అనిపియలేదు. లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రామ్ మిరియాల వాయిస్ చాలా బాగా సెట్ అయింది. మంచిగా అనిపించింది. ఇదంతా బాగానే ఉందనిపిస్తుంది. లైక్ సాంగ్ వీడియో సాంగ్ చూస్తున్నా పర్లేదు వెళ్తుంది అనే టైంకి హరిశంకర్ డీఎస్పీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతిసారి వీళ్ళ ఎంట్రీ ఏంట్రా అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం అట్లా అనిపిస్తుందేమో నాకు తెలియట్లేదు. లైక్ డిఎస్పీ గుడ్ జాబ్ ఇన్ దిస్ వన్. మంచిగా చేశారు. ఆబ్వియస్లీ లైక్ మంచి సాంగ్స్ ఆయన ఇస్తారు. అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ రేంజ్లో అయితే మాత్రం సాంగ్స్ లేవని చెప్తా. గ్యారంటీగా పెద్ద ఒకే పడింది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దాంట్లలో ఇది ఒక మంచి సాంగ్. నన్ను అడిగితే సర్దార్ గబ్బర్ సింగ్ వీళ్ళది. అండ్ ఆల్సో అత్తారింటి దారి అట్లా అవన్నీ పట్టించుకోకుండా జస్ట్ గబ్బర్ సింగ్ భగత్ సింగ్ పెట్టుకుంటే కనుక ఇది ఒక టాప్ 8 టాప్ 9 ఆ టైంలో ఉంటుంది అనమాట. ఎందుకంటే 2 సినిమాల్లో వేరే లెవెల్లో పాటలు ఉంటాయి. తోబా తోబా అని అసలు నువ్వు టచ్ చేయలేవు. తోబా తోబాని తోబా వేరే లెవెల్లో ఉంటుంది అసలు. ఆ రేంజ్లో పాట. కేకే ఐటమ్ సాంగ్ అంటారు కానీ తోబా అసలు ఎటో ఉంటుంది పాట, వేరే లెవెల్ పాటది. సో అట్లాంటి పాట ఇది అనుకున్నా కానీ అంతేమీ లేదు. ఓకే గుడ్, మంచి అనిపించింది. ఎందుకంటే చెప్తున్నాం కదా బ్రో, మనము నార్మల్ సాంగ్స్ ని కూడా సూపర్ అనడం స్టార్ట్ చేసినామంటే మీడియోకర్ సూపర్ అయిపోతుంది, సూపర్ అనేది ఎక్సలెన్స్ అయిపోతుంది. సో బార్ అనేది మనం లో చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. ఆబ్వియస్లీ డిఎస్పీ అండ్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో పడ్డ పాటలు వేరే లెవెల్లో ఉండే పాటలు. ఇది ఆ రేంజ్ అయితే లేదు. బట్ స్టిల్ ఇట్స్ గుడ్ సాంగ్. ఓకే గుడ్ సాంగ్ అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా సినిమా రిలీజ్ అవడానికి కరెక్ట్ గా వారం ఉంది. లైక్ ఇవాళ 12th 19th నాడు సినిమా రిలీజ్ అవుతుంది. ఇదే కాకుండా లైక్ 2 రోజులలో 14th నాడు సాటర్డే ట్రైలర్ వస్తుందంట. లైవ్ పెట్టేసుకుందాం, మాట్లాడేసుకుందాం. చాలా చర్చలు జరుగుతున్నాయి ఈ సినిమా గురించి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ఐ రియల్లీ హోప్ దాట్ దే ప్రూవ్ మీ రాంగ్. సీరియస్లీ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయండి. సినిమా చాలా మంచి ఎంటర్టైనింగ్గా ఉండాలి, బాగుండాలి, హ్యాపీ. నాకు ఇంకేం అవసరం లేదు. ఇది 'దురంధర్ 2' బాగుండాలి, అడిదికు 'ఉస్తాద్' బాగుండాలి. 2 చూసి నేను ఎంజాయ్ చేయాలి. దట్ ఈస్ మై పాయింట్. సో అదంటే హ్యాపీ. నాకు అంతకంటే ఇంకేమొద్దు. మీ థాట్స్ ఏంటి అసలు ఈ సాంగ్ విన్న తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. సాటర్డే నాడు కలుద్దాము, ట్రైలర్ చూసేద్దాము, బాగుంటే ఎంజాయ్ చేసేద్దాము. తర్వాత లెట్స్ హోప్ ఫర్ ద మూవీ టు బి గుడ్. మీ థాట్స్ కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.